నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. ఈ మధ్య ఇతరుల పేర్లు పైన ప్రాపర్టీస్ కొనడం అనేటువంటిది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అయితే అదే ప్రాపర్టీస్ ఒకరోజు బినామీ ప్రాపర్టీస్గా ప్రభుత్వం జప్తు చేస్తే సరిగ్గా ఇలాంటిదే ఒక కేసులో జరిగింది. మంజులా అండ్ అదర్స్ వర్సెస్ డిఏ శ్రీనివాస్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇదే పని చేసింది. అయితే ఈ కేసులో వివాదాస్పద ఆస్తులు ఒక వ్యక్తి పేరు పైన కొనుగోలు చేయడం జరిగింది. అయితే డబ్బులు చెల్లించింది మాత్రం మరొక వ్యక్తి. అయితే ఈ కేసులో ప్లెయింటిఫ్ ఏమన్నాడు అంటే, ఆ వ్యక్తి నా ఉద్యోగి అవ్వడం చేత తను నా పైన ఎంతో నమ్మకంతో తన పేరు పైన నా ప్రాపర్టీస్ ఉంచుకున్నాడు అని వాదించడం జరిగింది. అంటే ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ని అతను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, బినామీ యాక్ట్లో ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ అనేటువంటిది ఒక ఎక్సెప్షన్ బినామీ చట్టం నుండి తప్పించుకోవడానికి. అయితే ఈ ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రయోజనం కోసం ట్రస్ట్తో లీగల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేయడాన్ని ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ అంటారు. అయితే ఉదాహరణకి అడ్వకేట్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ కావచ్చు, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్షిప్ కావచ్చు, అట్లాగే గార్డియన్ అండ్ మైనర్ రిలేషన్షిప్ కావచ్చు, వీటిని ఫ్యుడిషియరీ రిలేషన్షిప్గా తీసుకోవచ్చు. అయితే ఈ కేసులో ఎంప్లాయీ అని ఏదైతే ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ ఇన్ ద ఎక్సెప్షన్కి ఆ వ్యక్తి ప్రయత్నించాడో దాన్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఫ్యుడిషియరీ రిలేషన్షిప్లో లీగల్ డ్యూటీ అనేటువంటిది ఉండాలని పేర్కొంది. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రయోజనం కోసం నమ్మకంతో లీగల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తున్నాడని ఆధారాలు ఉండాలని చెప్పింది. సో ఈ ఎంప్లాయీ అనేటువంటిది ఫ్యుడిషియరీ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా మారదని, దానికి ఆధారాలు ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రయోజనం కోసం ట్రస్ట్తో లీగల్ డ్యూటీతో పనిచేస్తున్నాడని ఆధారాలు ఉండాలని పేర్కొంటూ ఆ ఆస్తులను బినామీ ఆస్తులుగా ప్రకటిస్తూ ప్రభుత్వాన్ని జప్తు చేయమని ఆదేశించడం జరిగింది. సో పేర్లు మార్చినంత ఈజీ కాదు లా నుండి తప్పించుకోవడం. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటి తప్పనిసరి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.